ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 29వ భాగం. మధుమతి వర నిర్ణయ కథ. మహారాజా యమునా నదీ తీరాన గల ధర్మస్థలీపురంలో హరిశర్మయని గొప్ప పురోహితుడు ఉండేవాడు. ఆయన గొప్ప అవిరళ జప హోమ తత్పరుడు. అతని భార్య సుశీల. పేరుకు తగినట్టుగానే పతివ్రత, మంచి స్వభావం గలది. అతని పుత్రుని పేరు సత్యశీలుడు. ఈతడు అన్ని విద్యలను అధ్యయనం చేయడంలో తత్పరుడు, గొప్ప గురుభక్తి కలవాడు. హరిశర్మ కూతురే మధుమతి. అతని కడగొట్టు సంతానం ముద్దుగా పెరిగిన సద్గుణాల ప్రోవు ఈ మధుమతి. ఆమెకు యుక్త వయస్సు రాగానే ఆమె తండ్రి అన్న వివాహానికి తగిన వరుని కోసం ప్రయత్నించసాగారు. ఒక వివాహ మహోత్సవానికి పండిత పరిషత్తును ఏర్పాటు చేశారు. దానికి ఎందరో మహాపండితులు వచ్చారు. దానికి విచ్చేసిన వామనుడనే వేదాంగ విధుడు, అఖిల విద్యా పారంగతుడు, రాజపురోహితుడైన హరిశర్మ ఇంటిలో దిగాడు. అతనికి ఆతిథ్యమిచ్చాడు హరిశర్మ. మధుమతి అతనిని చూసి ప్రేమించింది. ఈ మోహంలో పడి అన్నపానాదులను, విద్యా నిద్రలను కూడా త్యాజించింది. అదే సభలో పాల్గొన్న మహావేద విద్య సంపన్నుడైన త్రివిక్రముడను ద్విజుని చూసి ముచ్చటపడిన హరిశర్మ తన పుత్రికనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. ఈలోగా సత్యశీలుడు తన గురుపుత్రుడైన కేశవుని అందచందాలను, అధ్యాపనాలను చూసి ఆనందపరవశుడై అతనికి తన చెల్లెలినిస్తానని మాట ఇచ్చి వచ్చాడు. మధుమతి ప్రేమించిన వామనుడు ఆమె తల్లికి కూడా నచ్చాడు. ఆమె అతనిని మధుమతి పెళ్లి మాట్లాడడానికి మాఘ కృష్ణ త్రయోదశి నాడు వచ్చి తన భర్తను కలుసుకోమని చెప్పింది. దైవికంగా త్రివిక్రముని, హరిశర్మ, కేశవుని సత్యశీలుడు అదే రోజు రమ్మని ఆహ్వానించారు. కానీ అదే రోజు పొద్దున మధుమతి పాము కాటుకు గురై మరణించింది. పెళ్లి కొడుకులు ముగ్గురికి ఆమె మృతదేహమే దర్శనమిచ్చింది. ఆ ముగ్గురు ఆమెను ప్రేమించిన వారే. ఈ దుర్ఘటనను చూసి తట్టుకోలేక ఆమె దహన సంస్కారాలు పూర్తయ్యేదాకా అక్కడే ఉండిపోయారు. వామనుడామె చితాభస్మాన్ని తెచ్చుకొని దాని వైపే చూస్తూ మధుమతినే ధ్యానిస్తూ ఉండిపోయాడు. గురుపుత్రుడైన కేశవుడు ఆమె అస్థికలను మూటగట్టి తెచ్చుకొని ఆమె ధ్యానంలోనే జీవిస్తూ మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేయసాగాడు. త్రివిక్రముడు సంసారంపైనే విరక్తి చెంది యతిగా మారిపోయి ఊళ్ళు తిరగసాగాడు. ఒకరోజు లక్ష్మణపురి అనే నగరంలో శివాలయంలో జపం చేసుకుంటున్న ఈ త్రివిక్రముని రామశర్మయ్యను ఒక పరమ శివభక్తుడు శివాలయంలో చూసి తన ఇంటికి అతిథిగా ఆహ్వానించాడు. వీరు ఇంటికి వెళ్ళిన సమయానికే ఆ గృహంలోని బాలకుడొకడు పాము కాటు వల్ల మృతి చెందాడు. రామశర్మ వెంటనే సంజీవిని మంత్రాన్ని జపిస్తూ ఆ బాలకుని శరీరాన్ని నిమరగా వాడు పునర్జీవితుడయ్యాడు. త్రివిక్రమునికి సంతృప్తికరంగా భోజనం పెట్టి అతని జాలిగాతను విన్న రామశర్మ కరుణాతరంగితుడై సర్వాంగీణంగా సంజీవిని మంత్ర విద్యను త్రివిక్రమునికి ఉపదేశించాడు. త్రివిక్రముడు వెంటనే నిర్విరామంగా జపం చేస్తూ మధుమతి గారి ఊరికి బయలుదేరాడు. ఇతడు వెళ్ళే సమయానికి ఆ ఊరి యువరాజు మరణించాడు. త్రివిక్రముడు రాజు మందిరానికి పోయి వారిని బ్రతికించాడు. స్వామి, మీరు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసా వహిస్తాను. ఏదో ఒక సేవను నా చేత చేయించుకోండి అని తనను ప్రార్థించిన రాజుగారితో త్రివిక్రముడు ఇలా అన్నాడు. మహారాజా, నేనొక మనిషిని బ్రతికింపవలసి ఉన్నది. ఆ మనిషి అస్థికలను మోసుకుంటూ కేశవనామధారి అయిన బ్రాహ్మణోత్తముడొకడు తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఎలాగైనా వానికి నా విషయం చెప్పి ఇక్కడికి తీసుకొని రావాలి. సమర్థుడు కృతజ్ఞుడునైన రాజుకు సాధ్యమేముంది? కేశవుని పట్టుకొని అతనికి విషయమంతా చెప్పి అనతి కాలంలోనే రాజుగారి చారులు తీసుకువచ్చారు.
మంత్రసాధకుడైన త్రివిక్రముడు హోమం చేసి కేశవుడు తెచ్చిన అస్థికలను ఒక క్రమంలో పెట్టి వామనుడు ఇచ్చిన భస్వాన్ని వాటిపై చల్లి మొత్తం ప్రేతాన్ని హోమగుండంలో ప్రవేశపెట్టి సంజీవిని మంత్రాన్ని జపించగా సంజీవిని మంత్ర జప హోమాల ఫలంగా త్రివిక్రముని దయవల్ల మధుమతి మరల జీవితురాలై మరుని బాణంలాగా హోమగుండంలో నిలబడింది. ఆమె బయటికి రావడంతో తల్లి, తండ్రి, అన్నలతో పాటు 3 వరులు సంతోషించారు. ఎవరూ తొందరపడి ఏ మాట బయటికి అనడం లేదు. కానీ అందరి మనసులలో సుళ్ళు తిరుగుతున్న ప్రశ్న ఒకటే. మధుమతి ధర్మం ప్రకారమైతే ఈ 3 ఎవరిని పెండ్లాడాలి? విక్రమాదిత్య మహారాజా, మీరే దీనికి వివరణ పూర్వకంగా ధర్మ సూక్ష్మాధారంగా జవాబు చెప్పగలరు, చెప్పండి అని ఆపాడు బేతాళుడు. అప్పుడు విక్రమాదిత్యుడిలా వచించాడు. ఓ మహామతి, ప్రాణదానం చేసిన త్రివిక్రముడు మధుమతికి తండ్రి వంటివాడు. అస్థికలనిచ్చిన కేశవుడు సోదర సమానుడవుతాడు. ఇక పరమ శైవాగమానుసారం భస్మం అత్యద్భుతమైన అలంకారాలను సొమ్ములను పెట్టేవాడు భర్త. కాబట్టి ఆమెను వామనుడే వివాహమాడాలి. విక్రమాదిత్య మహారాజా, శంకర భగవానుల ఆజ్ఞపై నేను నీ వద్దకు వచ్చాను. నీ ధర్మబుద్ధిని, విజ్ఞానాన్ని పరీక్షించి చూసి ప్రసన్నుడనైనాను. నేను నీ భుజాలపైనే అదృశ్యంగా నివాసముంటాను. నీవు భూపతులను గెలిచి చక్రవర్తివి కాగలవు. మన క్షేత్రాలు, పురాలు, నగరాలు, దేవాలయాలు దస్యుల ద్వారా నాశనం చేయబడ్డాయి. ముందు వాటిని స్వాధీనం చేసుకొని శాస్త్ర ప్రకారం శుద్ధి చేయించి వాటికి మరలా పూర్వ వైభవాన్ని ప్రసాదించడం నీ ప్రథమ కర్తవ్యం. న్యాయపూర్వకంగా పృథ్వీని శాసించి ధర్మాన్ని మరలా 4 పాదాలపై నడిపించి నీవు యుగపురుషునిగా, శకపురుషునిగా భారత వర్ష చరిత్రలో నిలిచిపోగలవు అంటూ అదృశ్యమైనాడు బేతాళుడు. విక్రమాదిత్యుడు మునులను పూజించి వారి నిర్దేశకత్వంలో నడుస్తూ అశ్వమేధ యజ్ఞాన్ని జయప్రదంగా చేసి చక్రవర్తి అయి భారతదేశాన్ని పెక్కి ఏండ్లు పరిపాలించి దేహాంతంలో స్వర్గప్రాప్తిని పొందాడు. దక్షిణంలో తప్ప మిగతా భరతఖండమంతటా ఇప్పటికీ ప్రాచీన పంథాలలో పడుతున్న గ్రంథాలలో క్రీస్తు శకం కనబడదు, విక్రమ శకమే కనబడుతుంది. వారు ఈరోజు తేదీని కూడా విక్రమ సంవత్ వి.సం అని వ్రాస్తారు. ఒకప్పుడు ఈ దేశంలో మహాభారత నాయకుడు ధర్మరాజు పేర యుధిష్ఠిర శకం వ్యవహారంలో ఉండేది. ఇప్పుడు విక్రమ శకం ఉంది. అనగా విక్రముడు అంత గొప్పవాడని అర్థం. సత్యనారాయణ వ్రత కథ భరతవర్షంలో సత్యనారాయణ వ్రత కథ బహుళ ప్రసారాన్ని పొంది ఉన్నది. ఇది చాలామందికి ఇష్టమైన వ్రతంగా ఈరోజు వెలుగొందుతున్నది. భారతీయ సనాతన పరంపరలో ఏ శుభకార్యమైన గణపతి పూజతో ప్రారంభమై సత్యనారాయణ వ్రతంతో పూర్తి చేయబడుతుంది. వర్తమాన ప్రపంచంలో ప్రచలితమై ఉన్న సత్యనారాయణ స్వామి కథకి మూలాధారం స్కంద పురాణంలో రేవాఖండంలో 6 అధ్యాయాలలో చెప్పబడిన వ్రత విధానం, కథాశ్రవణములే. భవిష్య పురాణ ప్రతి సర్గస్పర్వంలో కూడా ఇదే అంశము 6 అధ్యాయాలలో చెప్పబడినప్పటికీ ఇందులో ఈ ధర్మాచరణ ప్రక్రియ మరింత శోభాయమానంగా, రోచకంగా కనిపిస్తున్నది. ఇందులో కథ యొక్క ప్రసిద్ధి కూర్చిన మాటలతో పాటు అనేక శంకలకు సమాధానాలు కూడా కనిపిస్తాయి. ఇక ఈ వ్రతం సచ్చిదానంద పరమాత్మను పొందే సాధనాలలో ఒకటని భాగవతంలో కూడా చెప్పబడింది. ఇలా సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య సత్యా మృతసత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నం. అంతర్ధవేనంత భవంతమే హ్యాత త్వం జంతో మృగయంతి
సంతః అసంత మష్యం త్యహి మంతరేణ సంతం గుణం తం కిముయంతి సంతం సంతః. ప్రపంచంలో ఋషుల ద్వారా సత్యతత్వం తెలుసుకోవాల్సిన తీరు నిర్దిష్టంగా చెప్పబడింది. దానిని అధ్యయనం చేస్తే మనుషులు కృతార్థులు కాగలరు అని అన్ని ఆరాధనలు ఫలిస్తాయి. నిష్కామంగా చేసే ఉపవాసనల వల్ల సత్యస్వరూపుడైన నారాయణునే పొందగలం. కాబట్టి శ్రద్ధతో భక్తితో పూజను చేసి కథాశ్రవణం చేసి ప్రసాదాన్ని అత్యంత గౌరవంతో సేవించడం ద్వారా సత్యస్వరూపుడు పరమాత్మ పరబ్రహ్మ సత్యనారాయణ భగవానులు అనుగ్రహాన్ని పొంది సుఖించాలి. నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న మహామునులతో పాటు ఆచార్య పీఠమైన సౌనక మహర్షి అటు వస్తున్న పరమ పౌరాణికుడు వ్యాస భగవానుల శిష్యుడనైన సూత మహర్షికి ఎదురేగి నమస్కరించి ఆహ్వానించి అతిథి మర్యాదలను గావించి ఇలా ప్రార్థించాడు. హే భగవాన్, 4 యుగాలలోనూ అత్యంత పూజ్యుడు సేవ్యుడు అందరి అభిష్ట మనోరథాలను సంపూర్ణం చేయు దేవదేవుడు ఎవరు? సామాన్య మానవుడు కూడా అనాయాసంగానే ఎవరిని ఆరాధించి తన మంగళమయమైన కామనలను ఈడేర్చుకోగలడు. మీరు మా పట్ల మానవజాతి పట్ల దయను చూపి మనుష్యుని కీర్తిని కూడా పెంచగల సత్యమైన ఉపాయాన్ని సెలవియ్యండి. చతుర్వేదాలు సర్వశాస్త్రాలు ఇతిహాస పురాణాలు మీకు కరతలామలకాలు, మీకు తెలియని దైవకార్యాలు లేవు, మీరు చెప్పలేని వ్రతాధికాలు లేవు. సౌనకాది ఋషుల ప్రార్థనను విన్న సూత మహర్షి సత్యనారాయణ దేవ ప్రార్థనను చేశాడు ఇలా. నవాంబోజ నేత్రం రమాకేళీ పాత్రం చతుర్బాహు చామీకరం చారుగాత్రం జగత్ప్రాణహేతుం రిపౌ ధూమ్రకేతుం సదా సత్యనారాయణం స్తౌమి దేవం. పూర్తిగా వికసించిన నవీన కమలములు వంటి నేత్రములు కలవాడును, లక్ష్మితోనే ఆడగలవాడును, చతుర్భుజుడును, సువర్ణ కాంతితో సమానమైన దేహకాంతి కలవాడును, లోకైక రక్షకుడును, శత్రువులకు తోక చుక్క వంటి వాడును నగు సత్యనారాయణ స్వామిని స్తుతిస్తున్నాను. శ్రీరామం సహలక్ష్మణం సకరుణం సీతాన్వితం సాత్వికం వైదేహీముఖ పద్మలుబ్ధ మధుపం పౌలశ్చ సంహారకం వందే వంధ్య పదాంబుజం సురవరం భక్తానుకం పాకరం శత్రుఘ్నేన హనుమతా చ భరతేన సేవితం రాఘవం. ఏ భగవానుడు కరుణకు సముద్రుని వంటివాడో, ఎవరి చరణ కమలములు సురులకు కూడా వందనీయాలో, భక్తులపై దయను కురిపించు దేవదేవుడెవ్వడో, సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేవితుడైన పరబ్రహ్మ స్వరూపుడెవరో ఆ రఘురామునికి మనసారా నమస్కరిస్తున్నాను. ఋషివరులారా, ఇప్పుడు మీ ముందొక ఇతిహాసాన్ని ఉంచబోతున్నాను. దీని శ్రవణం కలియుగంలో జరుపబడే ఏ పాపాన్నైనా నశింపజేయగలదు, సర్వ సత్కామాలను నెరవేర్చగలదు. దేవతా భాషితము, బ్రాహ్మణ ప్రకాశితము, విద్వాంసుల ఆనంద సందాయకము, సకల సత్సంగాలలో చర్చితము ఈ పవిత్రాఖ్యానము. కలుష వినాశం, కామసిద్ధి ప్రకాశం, సురవర ముఖ భాసం, భూసురేణ ప్రకాశం, విబుధ బుద్ధి విలాసం, సాధు చర్చా విశేషం, నృపతి వర చరిత్రం, బోహ శృణు శ్వేతిహాసం. ఒకమారు మహాయోగి దేవర్షి అయిన నారదుడు లోక కళ్యాణార్థమై వివిధ లోకాల భ్రమణం చేస్తూ మృత్యులోకానికి వెళ్ళాడు. అక్కడ ఎందరో ప్రాణులు తాము చేసిన దుష్కర్మల ఫలితంగా క్లేశాలను దుఃఖాలను అనుభవిస్తూ శోకిస్తుండడం చూశాడు. ఆది వ్యాధులతో అతలాకుతలమై రోధిస్తుండడం గాంచి జాలిపడి వీరి బాధను నశింపచేసే మార్గం ఏమైనా దొరికితే బాగుండును అనుకుంటూ విష్ణులోకానికి ఎగాడు. అక్కడ ఆయన శంఖ చక్ర గదా పద్మవనమాలంకృతుడై ప్రసన్నముఖుడు శాంతుడు సనత్కుమారాదులచే సంస్తుతుడు
భగవంతుడునైన నారాయణుని దర్శించాడు. ఆ దేవాది దేవుని నారదుడు ఇలా స్తుతించాడు: వాణీకి మనస్సుకి ఆవలనున్నవాడవు, అనంత శక్తి సంపన్నుడవు, ఆది మధ్యాంతరహితుడు, మహాత్ముడవు, నిర్గుణ స్వరూపుడవు, పరమాత్మవు నగు నీకు నా నమస్కారం. అందరికీ ఆది పురుషుడవు, లోకోపకార పరాయణుడవు, సర్వవ్యాపివి, తపోమూర్తివి అగు నీకు నా పునర్వందనములు. దేవరిషి, నీ ఆగమనం నాకు ఆనందదాయకమే, కానీ నీలో ఆనందం కనబడడం లేదు. ఓ ఈ మహాభాగా, నీ మనశ్చింతను వాగ్రూపంలో పెట్టు, దానిని పోగొట్టే ఉపాయం ఆలోచిద్దాం అని అనుగ్రహించాడు నారాయణుడు. ప్రభో, సర్వలోక భ్రమణం చేస్తూ ఇప్పుడే మృత్యులోకం చూసి వస్తున్నాను. అక్కడ ప్రాణులందరూ క్లేశవసులై దుఃఖ సంతప్తులై ఉండడం, రోగగ్రస్తులై దుర్దాశ పీడితులై ఉండడం అలమటించడం కనులారా కాంచిన నా మనస్సు వికలమైపోయి రోధించసాగింది. ఏ విధంగా వీరిని మనం ఉద్ధరించగలం? ఈ ప్రాణులకు దుఃఖ విముక్తి, సకల సన్మంగళ ప్రాప్తి కలిగేదెలా? మీరు సద్మగ్నులు, మీరే వీరి బాధను పోగొట్టే శ్రేష్టమైన సుగమమైన మార్గాన్ని నా మీది కృపానురాగాలతో చూపించాలి అని తన లోక కళ్యాణ కాంక్షచే అర్థించాడు నారదుడు. నారాయణుడు ముందు ఇంత మంచి మనస్సున్నందుకు, దానిని మాటల ద్వారా ప్రార్థనపూర్వకంగా తన ముందు పెట్టినందుకు నారద మహర్షిని అభినందించి ఇలా అన్నాడు: నీకొక సనాతన వ్రతాన్ని గూర్చి చెప్తాను. సత్యత్రేతాయుగాల్లో విష్ణు స్వరూపుడనై, ద్వాపరంలో శ్రీకృష్ణాది అనేక రూపధరుడనై, భక్తికి వ్రతాలకు ఫలాలనిచ్చిన నేను కలియుగంలో సత్యనారాయణ స్వరూపుడనై భక్తుల వ్రతాలకు ఫలాలనిస్తాను. ఎందుకంటే ధర్మానికి 4 పాదాలు, అవి సత్య శౌచ తపదానాలు. వీటిలో సత్యమే ప్రధాన ధర్మం. సత్యమే లోకాన్ని మంచివైపు నడిపిస్తుంది. సత్యంలోనే బ్రహ్మ నివసిస్తాడు. అందుకే సత్యస్వరూపుడనై భగవంతుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం పరమశ్రేష్టంగా పరిగణింపబడుతుంది. భగవాన్ సత్యనారాయణ వ్రతాన్ని ఎలా చేయాలి? దీనికి నిర్దేశింపబడిన ఫలాలు ఏమిటి? హే కృపాసాగర దేవా, అన్ని విషయాలను, వ్రత వివరాలను నాపై అనుగ్రహంతో ఆజ్ఞాపించు. అప్పుడు భగవానుడిలా చెప్పసాగాడు: నారద, ఈ వ్రత ఫలాలను వర్ణించడానికి చతుర్ముఖ బ్రహ్మ 4 నాలుకలు చాలకపోవచ్చు. అందుచేత సంక్షిప్తంగా చెప్తాను విను. సత్యనారాయణ స్వామిని పూజించిన నిర్ధనుడు ధనాఢ్యుడవుతాడు, పుత్రహీనుడు పుత్రవంతుడవుతాడు, రాజ్యచ్యుతునికి మరలా రాజ్యం ప్రాప్తిస్తుంది, దృష్టిహీనుడు దృష్టి సంపన్నుడవుతాడు, బంధ విముక్తుడవుతాడు, భయము చేత అర్హుడైన వ్యక్తి నిర్భయుడై గొప్ప ధైర్యవంతుడవుతాడు. ఇంతేకాక ఏ కోరిక ఆయా వ్యక్తులకు ఇబ్బడి ముబ్బడిగా తీరుతుంది. ఎన్నో కోరికలున్న వ్యక్తికి అన్ని కోరికలు తీరుతాయి. కాబట్టి ఓ దేవముని, మానవునిగా జన్మించిన వాడు అవశ్యం సత్యనారాయణ స్వామిని ఆరాధించాలి. నిస్సందేహంగా వాని జన్మ చరితార్థమవుతుంది. ఈ వ్రతాన్ని చేయడానికి వ్రతి ప్రాతకాలముననే లేచి పవిత్రుడై తులసి మంజరిని చేతబట్టి సత్య ప్రతిష్ఠితుడైన శ్రీహరిని ఈ విధంగా ధ్యానించాలి: నారాయణం సాంద్ర ఘనావధాతం చతుర్భుజం పీతమహర్హ వాసనం ప్రసన్నవక్త్రం నవకంజలోచనం సనంధనాధౌరూప సేవితం భజే. కరోమి తే వ్రతం దేవ సాయం కాలే త్వద్దర్శనం శ్రుత్వాఘాతాం త్వదీయాం హి ప్రసాదం తే భజామ్యహం. దట్టమైన మేఘవర్ణంలో ఉండి దానిలాగే సంపదలను కురిపిస్తూ చతుర్భుజాలను అతి శ్రేష్ఠ పీతాంబరాన్ని ధరించి ప్రసన్నముఖుడై
నవ కమల సమాన నేత్రాలతో మమ్ము కరుణతో చూస్తూ సనక సనందనాది వేదాంత వేద్య వైరాగ్య శ్రేష్ఠుల సేవలనందుతూ వెలుగొందు భగవంతుడైన నారాయణుని నేను ప్రార్థిస్తున్నాను. దేవదేవా, మీ సత్యస్వరూపాన్ని నేటి సాయంకాలం పూజిస్తాను. మీ రమణీయ చరిత్రను శ్రవణం చేసి మీ ప్రసాదాన్ని స్వీకరించి సేవించి ధన్యుడనవుతామని ఆశపడుతున్నాను. నన్ను అనుగ్రహించండి అని పై శ్లోక భావం చెప్పుకొని సాయంకాలం శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామిని పూజించాలి. పూజార్థమై 5 కలశములను సిద్ధం చేసుకోవాలి. అరటి స్తంభాన్ని తోరణాలు ఏర్పాటు చేయాలి. పురుష సూక్తం ద్వారా స్వర్ణమండితమైన సత్యదేవుని శాలగ్రామాన్ని, సంస్కృతంలో శాలగ్రామమే సరైన శబ్దం, పంచామృతాలతో బాగుగా శుద్ధి చేసి భక్తిపూర్వకంగా దానికి అర్చన చెయ్యాలి. తరువాత క్రింద పొందుపరచబడిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ భగవంతునికి ప్రణామం చెయ్యాలి. నమో భగవతే నిత్యం సత్యదేవాయ ధీమహి చతుఃపదార్థ దాత్రే చ నమస్తుభ్యం నమో నమః. షడైశ్వర్య రూపుడవైన హే భగవాన్ సత్యదేవ, మీకు నమస్కారం. నేనెల్లప్పుడూ మిమ్మల్ని ధ్యానిస్తుంటాను. మీరు ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థాలను దయతో మాకిచ్చి కాపాడు భగవంతుడు మీకు పునఃపునర్వందనాలు. షడైశ్వర్య శబ్దం శ్లోకంలో లేదు, భావంలో చెప్పబడింది. ఈ మంత్రాన్ని యథాశక్తి మననం చేసి 108 మార్లు హవనం చేయాలి. దానిలో 10వ వంతు తర్పణం, మరో 10వ అంశ మార్చనం చేసి 6 అధ్యాయాలలో గల సత్యనారాయణ భగవానుని వ్రతకథను శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి. భగవానుని ఈ కథలో సత్యధర్మాలదే ప్రముఖ పాత్ర. కథానంతరం ప్రసాదాన్ని 4 భాగాలుగా విభజించి ప్రసన్నంగా పంచిపెట్టాలి. ప్రథమ భాగాన్ని ఆచార్యులకు, 2వ భాగాన్ని వ్రతి కుటుంబానికి, 3వ భాగాన్ని శ్రోతలకి పంచి 4వ భాగాన్ని తన కోసం ఉంచుకోవాలి. ఆ తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తాను మౌనంగా భోజనం చెయ్యాలి. దేవర్షి ఈ విధంగా సత్యనారాయణ పూజ చెయ్యాలి. శ్రద్ధాభక్తులతో పద్ధతి ప్రకారం సత్యనారాయణ స్వామిని పూజించిన వారికి ఈ జన్మలోనే అన్ని వాంఛితాలు నెరవేరుతాయి. భగవాన్, నేనిప్పుడే భూలోకానికి పోయి ఈ వ్రతరాజ్యాన్ని వీలైనంత మందికి ఉపదేశిస్తాను అంటూ నారాయణునికి పాదాభివందనం చేసి ఆయన ప్రసన్నంగా తల ఊచి అంతర్ధానం కాగానే నారదుడు భూలోకానికి బయలుదేరాడు. నారాయణుడు కాశీపురిలో ప్రత్యక్షం కావడానికి వెళ్ళాడు. సత్యనారాయణ వ్రతకథలో మొదటి అధ్యాయం పూర్తి అయినది. సత్యనారాయణ వ్రతకథలో శతానంద బ్రాహ్మణుని వృత్తాంతము. సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, లోక ప్రసిద్ధమైన కాశీనగరంలో ఒక శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విద్వాంసుడు, విష్ణువ్రత పరాయణుడు, గృహస్థు, భార్యా పుత్రులున్నవాడు. నిర్ధనుడగుట చేత భిక్షావృత్తితో జీవిస్తూ ఉండేవాడు. దైవం అనుకూలిస్తేనే కదా విద్యకైనా విలువ పుట్టేది. ఈ బ్రాహ్మణుని పేరు శతానందుడు. ఆయన పరమశాంతుడు, నిత్యానందుడు. ఒకనాడు ఆయన భిక్షకు బయలుదేరగా స్వయంగా శ్రీహరియే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఎదురుగా వచ్చి ఇలా అడిగాడు. ఓయి ద్విజ, నీవెక్కడికి, ఏ పని మీద పోతున్నావు అన్నాడు. ఆ అతిశయ శాంతుడైన శతానందుడు విసుక్కోకుండా వినయంగా ఇలా చెప్పాడు. ఓ సౌమ్యమూర్తి, నేను నా దారాపుత్రాదుల పోషణకై ధనాన్ని యాచించడానికి పోతున్నాను అన్నాడు. ఓ ఈ బ్రాహ్మణ, నిర్ధనత వల్ల భిక్షకు వృత్తిని స్వీకరించి జీవిస్తున్నావన్నమాట. కానీ ఈ దారిద్ర్యము, ఈ యాచన శాశ్వతాలు కావాలని ఎక్కడుంది? నీకు శాశ్వత సుఖ ప్రాప్తినిచ్చే ఉపాయం ఉపదేశిస్తాను, విను. కలియుగంలో సర్వ క్లేశాల నుండి తరుణోపాయం శ్రీ సత్యనారాయణ వ్రతం. నేను చెప్పినట్టు చెయ్యి. బ్రాహ్మణోత్తమ, ఈ సత్యనారాయణ భగవానులెవరు? ద్విజ, భక్తజన రక్షణార్థం నానా వేషాలు ధరించే ఆ సత్యవ్రతుడు సర్వవ్యాపి నిరంజనుడు నీ ఎదురుగానే వృద్ధ బ్రాహ్మణ వేషంలో నిలబడి ఉన్నాడు. ఈ మహా దుఃఖ
రూప సంసార సాగరాన్ని సుఖంగా తరింపజేసే నౌక భగవంతుని చరణమే. బుద్ధిమంతుడైన వ్యక్తి అన్నీ మరచి ఆ పాదాన్ని శరణు వేడుతాడు. బుద్ధి లేనివాడు అన్నీ వలచి విషయారక్తుడై చెడుతాడు. కాబట్టి ఓ ద్విజశ్రేష్ఠ నీవు లోక కళ్యాణానికై ఏర్పరచబడిన వివిధ దైవ ఉపచారాలలో శ్రేష్టమైన సత్యనారాయణుని పూజ ఆరాధన ధ్యానాదులను చేస్తూ ఆయన వ్రతాన్ని చేసి అందరి చేత చేయించు. ఇలా అంటూనే వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు. ఆ స్థానంలో శతానందుని పుణ్యమెట్టిదో గాని సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చాడు. దట్టమైన మేఘవర్ణంలో సుందరంగా అమరిన 4 భుజాలతో శంకు చక్ర గదా పద్మాలను ధరించిన చేతులతో పీతాంబరమును ధరించి నవీన వికసిత కమలాల వంటి కన్నులలో కరుణ తొనికిసలాడుచుండగా వనమాలాయుక్తుడై పద్మాలనే భ్రమరాలు మూగుతున్న పాదద్వయము కలవాడై చల్లని మెల్లని ప్రసన్న భాసురమైన మందహాసం చేస్తూ పురుషోత్తముడైన నారాయణుడు శతానందునికి సాక్షాత్కరించాడు. భగవంతుని ప్రత్యక్ష దర్శనం చేసి ఆయన వాణిని వీణులారా విన్న శతానందుని దేహమే కాదు మనసే పులకించింది. కన్నుల నుండి ప్రేమాశ్రువులు ధారలు కట్టాయి. భూమిపై పడి సాష్టాంగ నమస్కారములు చేస్తూ పాదాలను స్పృశించాడు. ఇంకా తనివి తీరక గద్గద స్వరంతో ఇలా స్తుతించాడు. ప్రణమామి జగన్నాథం జగత్కారణ కారణం అనాథనాథం శివదం శరణ్యమనఘం శుచిం అవ్యక్తం వ్యక్తాతం యాథం తాపత్రయా విమోచనం నమః సత్యనారాయణస్య కర్తే నమః శుద్ధ సత్వయా విశ్వస్య భర్త్రే కరాలయ కాలాయ విశ్వస్య హరేర్తే నమస్తే జగన్మంగళాయాత్మమూర్తే మంగళాయాత్మమూర్తే ధన్యోస్మ్యస్య కృతి ధన్యో భవో ఝ సఫలో మమ వాగ్మయనో గోచరో యస్త్వం మమ ప్రత్యక్షమాగతః దిష్టం కిం వర్ణయామ్యాహో న జానే కస్య వా ఫలం క్రియాహీనస్య మందస్య దేవో యం ఫలవాన్ కృతః. హే లోకనాథ రమాపతి, ఇలాగున సత్యభగవానులను పూజ చేయాలి. నాపై కృపను చూపించు. జగన్మోహనుడైన జగన్నాథుడు ప్రసన్నంగా నవ్వుతూ ఇలా చెప్పాడు. విప్రేంద్ర, నా పూజకి ధనంతో పెద్దగా పని ఉండదు. అనాయాసంగా దొరికే ధనంతోనే నీవు నా యజనం చేయవచ్చు. ఎలాగైతే నన్ను స్తుతించి గజేంద్రుడు అజామిలుడు సంకటముక్తులైనారో అలాగే ఈ వ్రతం చేసిన మనుజులు వెంటనే క్లేశముక్తులు కాగలరు. ఇక వ్రత విధానాన్ని విను. అభిష్టకామ సిద్ధికి పూజా సామాగ్రినంతటిని ఒకచోట చేర్చి విధిపూర్వకంగా సత్యదేవుని పూజించాలి. పావు సేరు గోధుమ నూక, పాలు, చక్కెర కలిపి అందులో బాగా నెయ్యిని పోసి హరికి నివేదించాలి. ఈ పదార్థం హరికి చాలా ప్రియమైనది. స్వామివారి సాలగ్రామానికి పంచామృతాలతో బాగా స్నానం చేయించి గంధ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూలాది ఉపచారాలతో మంత్రాల ద్వారా దానిని అర్చించాలి. తీపి పిండి వంటలు, భక్ష్య భోజ్యాలు, ఆయా ఋతువుల్లో దొరికే ఫలాలు, పూలతో భక్తి పురస్సరంగా పూజ చెయ్యాలి. తరువాత బ్రాహ్మణులను స్వజనమును చుట్టూ ఉంచుకొని నా కథను ఆధారపూర్వకంగా శ్రద్ధాభక్తులతో శ్రవణం చెయ్యాలి. కథానంతరం నాకు ప్రణామం చేసి ప్రసాదాన్ని సంతోషంగా పంచాలి. తరువాత భోజనం చెయ్యాలి. ఎంత ద్రవ్యంతో చేశావో, ఎంత నీతిని పోసావో నాకు ముఖ్యం కాదు. ఎంత శ్రద్ధతో చేశావో, ఎంత భక్తితో చేశావో మాత్రమే నేను చూస్తాను. విప్రేంద్ర, ఈ ప్రకారంగా ఎవరైతే విధిపూర్వకంగా ఈ వ్రతాన్ని చేస్తారో వారు పుత్ర పౌత్రాభివృద్ధిని ధన సంపద్విశేషాలను కలిమిని శ్రేష్ఠ భోగాలను ఈ లోకంలో పొంది
దేహాంతంలో నా సాన్నిధ్యాన్ని పొంది నాతో కలిసి ఆనందంగా జీవిస్తారు. వ్రతి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇలా చెప్పి భగవంతుడు అంతర్ధానం చెందగా ఆ బ్రాహ్మణుడు కూడా పరమానంద భరితుడై మనసులోనే మరొక్కమారు సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని ఈ రోజు నిశ్చయం చేసుకొని భిక్షాటనకై నగరిలోకి పోయినాడు. ఆ రోజు తాను పూర్తిగా అడగకుండానే జనాలు తమంత తామే వచ్చి అతనికి డబ్బులు వేసి పోసాగారు. సామాన్య దినాలకి ఏ పదింతలో ధనం అతనిని చేరింది. అతడు ఆశ్చర్యచకితుడై ఆనందంగా ఇంటికి పోయి ఆ రోజు జరిగినదంతా తన ధర్మపత్నికి చెప్పగా ఆమె కూడా అచంచల భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయ సమకట్టింది. ప్రతి పతి ఆజ్ఞ మేరకు బజారుకు వెళ్ళి వ్రతానికి అవసరమైన సామాగ్రినంతటినీ కట్టించి తెచ్చింది. బంధువులను, ఇరుగు పొరుగు వారిని సత్యనారాయణ స్వామి పూజలో భాగం పంచుకోవడానికి రమ్మని పిలిచింది. తదనంతరం శతానందుడు భక్తిపూర్వకంగా స్వామిని పూజించాడు. కథ పూర్తి కాగానే భగవంతుడు ప్రసన్నుడై అతని కోరికలన్నింటినీ తీర్చడం కోసం అతని కన్నుల ఎదుట వచ్చి నిలిచాడు. శతానందుడు తనకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖశాంతులను, సత్యదేవుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలను వరంగా కోరుకున్నాడు. తనను స్వామి దాసగణంలోకి స్వీకరించాలని యాచించాడు. స్వామి తదాస్తు అని అంతర్రహితుడయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసి వ్రతానికి వచ్చిన వారందరూ విస్మితులైనారు. శతానందుడును తన పనిలో కృతకృత్యుడైనాడు. అక్కడి వారందరూ సత్యనారాయణ స్వామికి దండ ప్రణామం చేసి ఈ శతానందుడు ధన్యజీవి అని తమలో తాము పదే పదే అనుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అభిష్టకామనల సిద్ధిప్రదమని, పరమ పుణ్యప్రదాయకమని, భోగ మోక్ష సాధనమని, సకల క్లేశనాశకమని లోకంలోకి ఒక నిత్య నూతన సత్యం ప్రచారంలోకి వచ్చింది. సత్యనారాయణ వ్రత కథలో 2వ అధ్యాయం పూర్తి. సత్యవ్రతంలో చంద్రచూడ మహారాజు కథ. సూత మహర్షి ఇలా ప్రవచింపసాగాడు. ఋషులారా, ప్రాచీన కాలంలో కేదారఖండంలో మణిపూరక రాజ్యాన్ని ధార్మికుడు, ప్రజావత్సలుడునైన చంద్రచూడుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన అత్యంత శాంత స్వభావుడు, మృదుభాక్షి, ధీర ప్రకృతి కలవాడు, నారాయణ భక్తుడు. సహజంగానే మన రాజులకు శత్రువులైన మ్లేచ్చుల అప్పటికే వింధ్య దేశాన్ని అలుముకొని ఉన్నారు. వారు ఈయనపైకి దండెత్తారు. అస్త్రశస్త్ర నిపుణుడైన రాజు భయంకరంగానే యుద్ధం చేశాడు. కానీ ఆయన సైన్యం చాలా వరకు నశించిపోయింది. కూట యుద్ధ నిపుణులైన మ్లేచ్చులు పెద్ద సైన్య నష్టం లేకుండా కాలక్షేపం చేశారు. కానీ పూర్తిగా గెలవలేకపోయారు. యుద్ధ విరామంలో చంద్రచూడు తన రాజ్యానికి దూరంగా వనాలలో ఏకాంతంగా తిరుగుతూ తీర్థాలను అక్కడక్కడ దర్శిస్తూ కాశీపురిని చేరుకున్నాడు. అక్కడ ప్రతి ఇంటిలో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా కాశీపురి ద్వారకాపురిని తలపింపజేయడంతో ఆశ్చర్యపడ్డాడు. పైగా అక్కడి వారు సంపన్నులై సంతృప్తులై ఉన్నారు. అక్కడ సర్వ సమృద్ధికి విస్మితుడైన చంద్రచూడుడికి శతానందుని వృత్తాంతం తెలిసింది. ఆయన ద్వారా ప్రసిద్ధమైన సత్యనారాయణ వ్రతకల్పము అవగతమైనది. వెంటనే సదానంద నామంతో వర్ధిల్లుతున్న శతానందుని వద్దకు పోయి తాను రాజుననే డాంబికము ఏనాడు లేనివాడు కావున ఆయన పాదాలకు నమస్కరించాడు. తన రాజభ్రష్టత్వానికి సమీపంగా ఉన్న స్థితిని తెలిపి సత్యనారాయణ వ్రతాన్ని తన చేత చేయించి తనను ఉద్ధరించవలసినదిగా చంద్రచూడు శతానందుని ప్రార్థించాడు. మహారాజా, భగవంతుడైన శ్రీపతిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రేష్ఠ సాధనం సత్యనారాయణ వ్రతం. ఇది సమస్త దుఃఖ శోకాధికములను సమయింప చేస్తుంది. ధనధాన్యాలను సమృద్ధి చేస్తుంది. సౌభాగ్య సంతతులను ప్రదానం చేస్తుంది. సర్వత్రా విజయ ప్రదాయకమవుతుంది. ఏ రోజైనా ప్రదోషకాలంలోనే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అరటి స్తంభాలతో, తోరణాలతో అలంకృతమైన మండపాన్ని ఏర్పాటు చేసి అందులో 5 కలశాలను స్థాపించి 5 ధ్వజాలను పెట్టుకోవాలి. వ్రతి స్వయంగా బ్రాహ్మణుల సహాయంతో ఆ మండపం
మధ్యలో ఒక రమణీయమైన వేదికను వెయ్యాలి. నారాయణ భగవానుని సాలగ్రామాన్ని బంగారంతో అలంకరించి దానిపై స్థాపించి ప్రేమగా భక్తితో దానికి చందన పుష్పాది ఉపచారాలతో పూజ చెయ్యాలి. పూజ అనంతరం రాత్రి సత్యనారాయణ ధ్యానంలోనే గడుపుతూ నేలపై శయనించాలి. ఇలా వరుసగా 7 రాత్రుల పాటు చెయ్యాలి. శ్రద్ధగా విన్న చంద్రచూడు మరింత శ్రద్ధగా కాశీనగరంలోని సత్యనారాయణ వ్రతాన్ని గావించాడు. భగవానుడు ప్రసన్నుడై రాత్రి కనిపించి అతనికి ఒక ఉత్తమ ఖడ్గాన్ని ప్రసాదించాడు. శత్రువులను సంపూర్ణంగా ధ్వంసం చేసే ఆ కత్తిని గ్రహించిన మహారాజు శంఖచూడు శతానంద బ్రాహ్మణునకు నమస్కరించి తన రాచనగరును చేరుకున్నాడు. తరువాత 6000 మంది మ్లేచ్చులను అవలీలగా సంహరించి తన రాజ్యాన్ని నిష్కంటకంగా చేసుకున్నాడు. వారి నుండి అపార ధన ద్రాసులను స్వాధీనం చేసుకున్నాడు. నర్మదా నది యొక్క మనోహర తటముపై మరలా సత్యనారాయణ వ్రతాన్ని చేశాడు. అప్పటి నుండి ప్రతి పున్నమి నాడు ప్రేమగా భక్తితో విధి విధాన పూర్వకంగా సత్యదేవుని పూజను చేయసాగినాడు. ఆ ప్రభావం వల్ల ఆయన మరికొన్ని లక్షల గ్రామాలకు అధిపతి అయినాడు. ఆనాటి నుండి 60 సంవత్సరముల పాటు రాజ్యము చేసి దేహాంతములో విష్ణులోక ప్రాప్తిని పొందాడు చంద్రచూడ మహారాజు. సత్యనారాయణ వ్రతకథలో 3వ అధ్యాయం పూర్తి. ఒక కట్టెలవాని కథ. సూతుడు పురాణ గాథల ప్రవచనంలో భాగంగా సత్యనారాయణ వ్రతకల్పాన్ని ఇలా కొనసాగించాడు. ఋషివరులారా, ఇది బిల్లుల కథ. ఒకప్పుడు కొందరు నిషాదులు అడవిలోని చెట్లను కొట్టి కట్టెలను మోపులుగా కట్టి నగరంలోకి వచ్చి అమ్ముతూ ఉండేవారు. ఆ విధంగా కొందరు కాశీపురికి వచ్చారు. వారిలో ఒకడు బాగా దాహంగా ఉండడంతో ఎదురుగా ఒక ఆశ్రమం కనబడితే త్రాగునీటి కోసం అందులోకి వెళ్ళాడు. అది శతానందుడి ఆశ్రమం. ఇప్పుడు ఆయన విష్ణుదాస నామాన్ని స్వీకరించి ఆశ్రమంలో ఉంటున్నాడు. బిల్లుడక్కడికి వారిచ్చిన నీటిని త్రావి ఆశ్రమాన్ని ఒక మారు పరికించాడు. అక్కడ ఎందరో బ్రాహ్మణులు భగవంతుని పూజిస్తున్నారు. అక్కడ దేనికి లోటు లేకపోగా గొప్ప వైభవం, లక్ష్మీ కళ కనిపిస్తున్నాయి. శతానందుని నుండి ఏదో వెలుగు బయటికి వస్తున్నట్టు కనిపించింది. గొప్ప ధనికుడిని వలె కనిపిస్తున్న ఈ శతానందుడు ఒకప్పుడు భిక్షక వృత్తిలో జీవించేవాడని బిల్లునికి తెలుసు. 2-3 మార్లు అప్పట్లో చూశాడేమో కూడా. ఇక ఉండబట్టలేక తిన్నగా వెళ్ళి శతానందుని ఇలా అడిగేశాడు. స్వామి, మీకు ఇంత అదృష్టం ఎలా పట్టింది? మీకు దారిద్ర్యం నుండి విముక్తి ఎలా లభించింది? దయచేసి నాకు ఆ వివరాలు అనుగ్రహించండి. నేను వినాలనుకుంటున్నాను. సోదరా, ఇదంతా శ్రీ సత్యనారాయణ ఆరాధన ఫలం. ఆయనను ఆరాధించేవారు సాధించలేనిది ఉండదు. సత్యనారాయణ స్వామి దయ లేకుంటే ఎవరికి ఏదీ సాధ్యం కాదు అని ఓపికగా చెప్పాడు శతానందుడు. స్వామి, సత్యనారాయణ స్వామి వారి మహత్యమిట్టిది. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? మీరు నాపై దయ ఉంచి ఆ పూజా విధానాన్ని అన్ని ఉపచారాలతో సహా నాకు ఉపదేశించండి అన్నాడు. సాధూనాం సమచిత్తానాం ఉపకారవతాం సతాం నగోప్యం విద్యతే కించత్ ఆర్తానాం ఆర్తినాశనం. ఉపకారపరాయణులైన సంతులు మహాత్ములు తమ హృదయంలో మానవులందరికీ సమానమైన విలువనే ఇస్తారని, కళ్యాణకారకమైన విషయాన్ని ఎవరి నుండి దాచపరచరని విన్నాను అన్నాడు నిషాదుడు. నువ్వు సరిగానే విన్నావు. ఒకప్పుడు కేదార క్షేత్రంలోని మణిపూరక నగరానికి రాజైన చంద్రచూడు ఈ ఆశ్రమానికి విచ్చేసి సత్యనారాయణ భగవానుల వ్రతకథా విధానాలను విని వెళ్ళారు. ఆయనకు చెప్పినదే నీకు చెబుతున్నాను విను. సకామ భావంతోనైనా నిష్కామ భావంతోనైనా మనసులో దృఢంగా సంకల్పం చేసుకొని శ్రీస్వామి వారి పూజను చేయాలి. పావు సేరు గోధుమ నూకను తేనె సుగంధము గల నెయ్యిలతో సంస్కరించి నైవేద్య రూపంలో స్వామివారికి సమర్పించాలి. భగవాన్ సత్యనారాయణ స్వామి వారి సాలగ్రామాన్ని పంచామృతాలతో స్నానం చేయించి చందనాది ఉపచారాలతో సిద్ధం చేసి దానికి పూజ చేయాలి. పాయసం, అప్పాలు, సంధ్యావ,
పెరుగు, పాలు, ఆయా ఋతువుల్లో దొరికే పండ్లు, పూలు, ధూప దీప నైవేద్యాదులతో ప్రేమ మీరగా భక్తి పొంగారగా స్వామిని పూజించాలి. వ్రతి తన వైభవానికి తగినట్టుగానే చెయ్యాలి. తక్కువగా కాదు, ఎక్కువగా అవసరం లేదు. భగవంతునికి భక్తి మాత్రమే ముఖ్యం. విపుల ద్రవ్యాలతో, అల్ప భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రసన్నం చేసుకోలేము. ఆయన సంపూర్ణ విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాడు కాబట్టి ఈ పూజకు వస్తువులపై శ్రద్ధ ఉండదు. అయినా ఏదో ఒక పద్ధతంటూ ఉండాలి కాబట్టి ఈ నియమాలను పెట్టుకోవడం జరిగింది. సుగంధ భరితమైన నేతిని తేలేకపోతే దానికి బదులు ఒక నీటి చుక్కను వేసి ఆ మంత్రాన్ని చదవవచ్చును. స్వామికి భక్తి ఎంత ముఖ్యమో ఆయన సుయోధనుని ఆతిథ్యాన్ని, రాజమహలులో నివాసాన్ని, వసతిని తిరస్కరించి విదురుని పర్ణ కుటీరంలో బస చేసిన లీలలోనే అవగతమవుతుంది. సుధాముడు తెచ్చిన అటుకులే ఆయనకు ఆత్మకింపైన భోజనంగా రూపుదిద్దుకున్నాయి. ఆయన మన నుండి ప్రీతిపూర్వకమైన భక్తిని ఆపేక్షిస్తాడు. గోపికలు, రాబందు, వ్యాధుడు, హనుమంతుడు మున్నగు వారు రాజభోగాలను, రక్త సంబంధాలను వదిలేసుకుని వచ్చిన విభీషణుడు, చివరికి వృత్రుని వంటి దైత్యులు కూడా ఆయన సాన్నిధ్యాన్ని భక్తి ద్వారానే పొందగలిగారు. నిషాదపుత్ర, ఇక్కడ జరిగిన ఉపదేశాన్ని శిరసా వహించి స్వామిని మనసా పూజించి చంద్రచూడు కృతార్థుడై ఆనందంగా జీవిస్తున్నాడు. నీవు కూడా నిర్మలమైన భక్తితో స్వామిని ఉపాసించు. ఈ లోకంలో సర్వసుఖాలు, పైలోకంలో విష్ణు సాన్నిధ్యము నీకు లభిస్తాయి. ఈ ఉపదేశాన్ని విని విప్రశ్రేష్ఠుడైన శతానందునికి ప్రణామం చేసి నిషాదుడు తన ఇంటికి పోయి తన వారందరికీ ఈ హరిసేవ మహత్యాన్ని తెలియజేశాడు. వారందరూ కూడా ప్రసన్న చిత్తులై శ్రద్ధాపూర్వకంగా ఆ రోజు కర్రల నమ్మిన సొత్తునంతటిని బంధువులతో సహా విధి విధానంగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజకే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనాడు వారికి ఎప్పటికంటే 4 ఇంతల ఆదాయం వచ్చింది. ఇంటికి మరలి వచ్చి విషయాన్నంతటినీ తమ స్త్రీలకు చెప్పి అందరూ కలిసి ఆదరపూర్వకంగా శ్రీ సత్యనారాయణుని పూజించి కథాశ్రవణం చేసి అందరికీ ప్రసాదాన్ని పంచి తాము స్వీకరించారు. దీని ఫలితంగా ఆ నిషాధగణమంతా పుత్ర పౌత్రాభివృద్ధిని, ధన జ్ఞాన వృద్ధిని ఈ లోకంలో పొందారు. యథేష్ట భోగాలన్నీ అనుభవించి దేహాంతంలో యోగిజనులకు కూడా దుర్లభమైన వైష్ణవధామ ప్రాప్తిని పొందారు. సత్యనారాయణ వ్రతకథలో 4వ అధ్యాయం పూర్తి. సాధు వైశ్యుడు అల్లుడుల కథ. మహర్షులారా, స్వామి మహత్తును తెలిపే మరొక కథ ఇది. ఒకమారు సత్యనారాయణ దేవుని పరమ భక్తుడైన చంద్రచూడ మహారాజు తన ప్రజలతో పాటు కూర్చొని పెద్ద ఎత్తున మహోత్సవం వలె సత్యనారాయణ వ్రతం చేస్తుండగా అక్కడికి రత్నపురి నివాసి మహాధని సాధు అను పేరుగల వైశ్యుడు వచ్చాడు. అతనికి గ్రామవాసులందరితో కిరిసి మణులతో, ముత్యాలతో నిర్మితమై శ్రేష్ఠ విధానాదులచే విభూషితమైన పూజా మండలం కనబడి ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు. గీతా వాద్యాదుల ధ్వని, వేదధ్వని కలగలుపుగా అతని చెవులను అలరించాయి. ధన, వస్తు, కనక వాహనాదులతో సుసంపన్నమైన తన నౌకను నదీ తీరాన ఉంచి వ్యాపారం కోసమై వచ్చిన ఆ సాధు వణిక్ ప్రముఖుడు ఈ రమ్యస్థానాన్ని చూసి తన నావికునికి నౌకకు లంగరు వేసేయమని కబురు పెట్టి ఈ వ్యవహారమేదో చూసి ఆనందిద్దామని ఉండిపోయాడు. మహాశయ, ఇక్కడేదో పుణ్యకార్యం జరుగుతున్నట్లుంది, దయచేసి నాకు చెప్పగలరా అని ఒక పౌరుడిని అడిగాడు వణిజుడు. మేమంతా మా మానవీయులైన మహారాజు వారితో కలిసి సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటున్నాం. మా దేశాన్ని ఈ వ్రతమే రక్షించి మా బ్రతుకుల్ని బాగు చేసింది. సత్యదేవుని వ్రతం ద్వారా పూజించిన వారికి ధనం కోరితే ధనం, ద్రవ్యం, ఉత్తమ పుత్రులు,
జ్ఞాన దృష్టి ఏది కోరితే అది శీఘ్రంగా ఈ జన్మలోనే లభిస్తుంది. భయపడుతూ బతికేవాడు ఈ వ్రతాన్ని చేస్తే నిర్భయుడై జీవిస్తాడు అని చెప్పాడు పౌరుడు. ఇది విన్న వణిజుడు తన మెడ చుట్టూ వస్త్రాన్ని పలుమార్లు తిప్పుకొని సత్యనారాయణ స్వామికి సాష్టాంగ ప్రణామం చేసి అక్కడి సభాసదులందరికీ సాదరంగా చేతులు జోడించి నమస్కరించి ప్రణామం చేసినట్లుగా ఇలా అన్నాడు: భగవాన్, నాకు సంతానం లేదు. అది లేకపోతే నా మొత్తం ఐశ్వర్యం, ఉద్యోగం, ప్రయత్నం వ్యర్థములే కదా. హే కృపాసాగర, నాకు కొడుకు కానీ కూతురును కానీ పుడితే నీ వ్రతాన్ని బంగారు పతాకను తయారు చేయించి మహావైభవంగా చేస్తానని మొక్కుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, తదాస్తు అని సభాసదులంతా దీవించారు. భగవంతుడైన సత్యనారాయణ స్వామికి అక్కడి సభాసదులకు మరలా దండాలు పెడుతూ అత్యంత ఆనందాదరముతో ప్రసాదాన్ని స్వీకరించి హృదయంలో పదే భగవత్ చింతన చేస్తూ ఆ వణిజుడు సపరివారంగా కొన్నాళ్ళకి తన ఇంటికి చేరాడు. ఇంటి వద్ద మంగళకర వాద్యాలతో ముత్తైదువులు అతనికి స్వాగతం పలికారు. సాధుకి అతిశయ ఆశ్చర్యం కలిగింది. అంతఃపురంలోకి వెళ్ళాడు. అతని పత్ని పరమ పతివ్రత అయిన లీలావతి అతనిని సాదరంగా ఆహ్వానించింది. కొంతకాలానికి సత్యనారాయణ స్వామి సత్కృప వల్ల సాధు వణిజునికి స్త్రీ సంతానం కలిగింది. అతనితో సహా బాంధవులంతా కమలముల వంటి కన్నులు కల ఆ పాపను చూసి మురిసిపోయారు. అప్పుడా వణిజుడు అతిశయానందితుడై ఎన్నో దాన ధర్మాలు చేశాడు. వేదజ్ఞులైన బ్రాహ్మణోత్తములను రావించి అమ్మాయికి జాత కర్మాదిరి మంగళ కృత్యాలను సంపన్నం చేయించాడు. ఆ బాలికకు జన్మకుండలిని వ్రాయించి దాని ప్రకారం ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. తరువాత ఆమె శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్తమానయై చంద్రకళావతి అయి పెరగసాగింది. 8 సంవత్సరాల గౌరీ, 9 ఏళ్ల రోహిణి, 10 ఏళ్ల కన్య, తరువాత 12 ఏళ్ల ప్రౌఢ అయ్యింది. సమయానుసారంగా వర్ధిల్లుతూ కళావతి వివాహయోగ్య దశను చేరుకుంది. ఆమె తండ్రి ఆ ప్రయత్నంలో పడ్డాడు. కాంచనపుర నగరంలో శంఖపతి అని ఒక గొప్ప వణిక శ్రేష్ఠుడు అనే సంస్కృతంలో ఉండేవాడు. అతడు కులీనుడు, రూపవంతుడు, సంపత్తిశాలి, శీలవంతుడు, ఉదారాది గుణ సంపన్నుడు. సాధు వణిజుడు తన కుమార్తె కళావతిని అతనికిచ్చి శుభలగ్నంలో అనేక మాంగళిక ఉపచారాలతో అగ్ని సాన్నిధ్యంలో వేద వాద్యాది ధ్వనుల మధ్య యథావిధిగా పెళ్లి చేశాడు. ఎన్నో మనులను, ముత్యాలను, స్వర్ణాభరణాలను, వస్త్రభూషణాలను, మంగళాన్ని కోరుకుంటూ కూతురికి, అల్లుడికి బహూకరించాడు. అల్లుని తన ఇంటిలోనే ఉంచుకొని కొడుకు కన్నా ఎక్కువగా కూరిమి గౌరవాలను చూపుతూ మొత్తం వాణిజ్యాన్ని అతనితో కలిసే చేస్తున్నాడు. అల్లుడు కూడా మామగారిని తండ్రిగా, గురువుగా చూసుకుంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఈ మహాదానందంలో పడి వణిజుడు తాను సత్యనారాయణ స్వామికి చెల్లించుకోవలసిన మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయాడు. కొన్నాళ్ల తరువాత మామ, అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తమై సుదూరంగా నర్మదా దక్షిణ తీరం వైపు వెళ్ళారు. ఇంటికి దూరంగా బహుకాలమే ఉండవలసి వచ్చినా సాధు వణిజునికి సత్యనారాయణ స్వామి గుర్తుకు రాలేదు. వ్రతం లేదు, పూజ లేదు, కనీసం తలుచుకోవడం కూడా లేకపోవడం సాధుని పాపానికి, సత్యదేవులు కోపానికి గురి చేసింది. దానితో చాలా సంకటాల చేత గ్రస్తుడయ్యాడు. నర్మదా దక్షిణ తీరంలో నున్న రాజమహల్లో ఒక నిస్తబ్ద రాత్రి దొంగతనం జరిగింది. అనేక ద్రవ్య నిధులతో పాటు ఒక ప్రత్యేకమైన పెద్ద ముత్యాల హారాన్ని కూడా అపహరించుకుపోయారు. చండశాసనుడైన మహారాజు గారు నేర పరిశోధన విభాగం రాజా పురుషులను సమ్ముఖానికి పిలిపించుకొని, మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆ దొంగలను పట్టుకొని మన సొత్తును ముత్యాల హారంతో సహా తేకపోతే మీకు ఉద్యోగ బాధ్యత నిర్లక్ష్య నేరం క్రింద మృత్యుదండన విధించబడుతుంది. 2 దినాలు ముగిసేలోగా ఆ దొంగలు సొత్తు నా ముందుండాలి అని గట్టిగా చెప్పాడు రాజు. పురుషులు సామాన్యులు
కడు సమర్థులు అయినా కూడా వారికి చోరులు కానీ కనీసం దొంగతనానికి సంబంధించిన ఒక చిన్న ఆధారం కానీ దొరకలేదు. చివరికి తిరిగి దిమ్మ తిట్టి వారంతా ఒకచోట చేరి ఒకరి వైఫల్యాన్ని ఇంకొకరు తెలుసుకొని, రాజుగారు ఎలాగూ మనను చంపేస్తారు కదా, అలాగైతే మనకు ప్రేత యోని ప్రాప్తిస్తుంది, అదే మనను కనిపించిన తల్లి దేవత ఈ నర్మదా నదిలో శివుని స్మరిస్తూ ప్రవేశించి మరణిస్తే శివలోక ప్రాప్తిస్తుంది అని నిశ్చయించుకున్న వారై నర్మదా నది తీరానికి శివాయ నమః నమ ఓం అని పాడుకుంటూ చేరారు. అక్కడ వారికి మన వణిజుడు సాధు కనిపించాడు. అతని కంఠానికి అలంకారంగా అద్భుతమైన ముత్యాలహారం ఉంది. వారు తమకి కావలసిన వస్తువు మనిషి దొరికినందుకు, ఆ ప్రస్తుతానికి మరణం తప్పినందుకు పరమానంద భరితులై వణిజుని అతని అల్లుని వారి ధనాదులతో పాటు రాజుగారి వద్దకు లాగుకుపోయారు. సత్యనారాయణ స్వామి దయ తప్పినందువల్లనో ఏమో గాని అన్నీ తెలిసిన ఆ రాజు వీరిని విచారణ సరిగ్గా జరపకుండానే చెరసాల పాల్చేశాడు. వారి సంపదనంతటినీ జప్తు చేయించాడు. ఖజానాలోకి జమ కూడా చేయించేశాడు. వణిక్కు లెంత గోల పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. వణిజుడు అల్లునితో, బాబూ, నా ధనమంతా ఏమైపోయిందో ఏమో, నా పత్ని పుత్రి ఎలా ఉన్నారో కదా, నేనేదో ధర్మ విరుద్ధమైన భగవద్విపరీతమైన కృత్యాన్ని చేసి ఉంటాను, ఇది దాని యొక్క ప్రభావమే అంటూ వాపోయాడు. ముందు ధనాన్ని, తరువాత పెళ్ళాం బిడ్డల్ని తలుచుకున్నాడని పురాణంలో ఉంది. ఇలా చాలా కాలం గడిచింది. సత్యనారాయణ వ్రత కథలో అదే 5వ అధ్యాయం పూర్తి. సత్యధర్మాలే ఉద్ధారకాలు. సూత మహర్షి ఇలా ఉపదేశించాడు. ఓ మహర్షులారా, తాపత్రయాలను, ఆది దైవిక ఆది భౌతిక తాపాలు 3 తాపత్రయాలు హరించి మనిషిని సర్వలోకాల్లో సుఖపెట్టేది విష్ణు భగవానుని మంగళమయ చరిత్రయే. దానిని వినేవారు సుఖిస్తారు, దానిని మరిచిన వారు కష్టాల పాలవుతారు. విష్ణుపత్ని లక్ష్మికి 4 పుత్రులని చెప్తారు. వారు ధర్ముడు, యజ్ఞుడు, రాజు, చోరుడు. ఈ 4 లక్ష్మీప్రియులే, అనగా లక్ష్మిపై గాఢమైన మమత కలవారే. బ్రాహ్మణులకు, అతిథులకు చేసే దానం ధర్మం అనబడుతుంది. దానికి ధనం అవసరం. స్వాహ స్వధా మంత్రాల ద్వారా దేవతల, పితృదేవతల ప్రీత్యర్థం చేసే కర్మకాండ యజ్ఞం అనబడుతుంది. దానికి ధనం కావాలి. ధర్మమును, యజ్ఞమును రక్షించేవాడు రాజు. ఆయనకి ఆ ధనమే ఉండాలి. ధర్మాన్ని, యజ్ఞాన్ని చెడగొట్టడం, నష్టపరచడం శౌర్యం అనపడుతుంది. దానికి ధనం అత్యావశ్యకము. అందుకే ఈ 4 లక్ష్మీ కంకరులే. కానీ సత్యమున్న చోటనే ధర్మం ఉంటుంది. లక్ష్మి కూడా ఆ 2 ఉన్న చోటనే స్థిరంగా నివసిస్తుంది. మాటను నిలబెట్టుకోవడం కూడా సత్యంలో భాగమే. కారణం ఏదైనా సరే భగవంతుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సత్యాన్ని తప్పి అధర్మాన్ని ఆచరించి లక్ష్మిని పోగొట్టుకొని శిక్షార్హుడైనాడు సాధు వణిజుడు. రాజుగారి కోపానికి అతని ఆస్తులన్నీ బలైపోగా అతని పత్ని, కూతురు, ఇంటిని, వస్త్రాభరణాలను అమ్ముకొని ఎలాగో బ్రతుకు ఈడుస్తున్నారు. ఒకరోజు లీలావతి ఆకలిచే వ్యాకులమై ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి గొప్ప భగవద్విశ్వాసము జనించగా స్వామిని ప్రార్థించి ఇలా మొక్కుకుంది. హే సత్యనారాయణ దేవ, నా తండ్రి, భర్త ఇంటికి వస్తే నేను నీ వ్రతాన్ని చేస్తాను. వెంటనే బ్రాహ్మణుడు తదాస్తు అని దీవించాడు. అక్కడున్న బ్రాహ్మణులందరి ఆశీర్వచనాలు అందుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చిన కళావతిని, ఇంత ఆలస్యం చేశావేమమ్మా అని తల్లి అడిగింది. కళావతి తల్లి చేతిలో సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని పెట్టి, అమ్మ, సత్యనారాయణ స్వామి వారు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమని, ప్రత్యక్ష ఫలాన్నిచ్చే రక్షించే దేవుడని నేను అక్కడ విన్నాను. మానవులంతా ఆయనను పూజించి తరిస్తున్నారట. నేను కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాను. నాకు అనుమతిని దయచేయవమ్మా. వెంటనే వ్రతాన్ని సంకల్పించుకుంటాను. మా నాన్న, మీ అల్లుడు శీఘ్రమే వస్తారు. ఇదే నా కోరిక అని చెప్పింది. ఆ రాత్రి గడిచిన వెంటనే కళావతి తల్లి ఆశీర్వాదాన్ని పొంది పొరుగునే ఉన్న శీలపాలుడను వ్యాపారి వద్దకు పోయి, పెద్దయ్య, నేను సత్యనారాయణ వ్రతాన్ని సంకల్పించాను. ద్రవ్యాదులకై కాస్త ధనాన్ని సర్దుబాటు చేయగలవా అని అడిగింది. ఆయన వెంటనే
ఎంత మాటమ్మా, అసలు నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. నిన్న ఎందుకో పాత లెక్కలు చూసుకుంటే నేనే మీ నాన్నకు కొంత డబ్బు ఇవ్వవలసి ఉన్నానని తేలింది. అందుచేత ఈ ధనం తీసుకొని నన్ను రుణ విముక్తిని చెయ్యి తల్లి అంటూ ధనాన్నిచ్చాడు. కళావతి తన తల్లి లీలావతితో కలిసి సాంగోపాంగంగా సాకల్యంగా సకల మంగళప్రదమైన సత్యనారాయణ వ్రతానుష్ఠాన్ని గావించింది. శ్రీస్వామి సంతుష్టుడైనాడు. ఆయన ఆ రాత్రే నర్మదా తీర ప్రాంతాన్ని ఏలుతున్న రాజు కలలో కనపడి, రాజా, నువ్వు వెంటనే ఆ వణిక్ ప్రముఖుని, అతని అల్లుని విడుదల చెయ్యి. వారు నిర్దోషులు. వారి అపరాధమిక్కడా లేదు. నీవు వారిని వెంటనే విడిపింపకపోతే నీకు శుభం కాదు అని గట్టిగా ఆదేశించాడు. రాజు వెంటనే నిద్ర నుండి మేల్కొని పరమాత్మను స్మరిస్తూ వెలుగు వచ్చేదాకా గడిపి ప్రాతకాలమే సభను తీర్చి తనకు వచ్చిన కలను గురించి మంత్రికి చెప్పాడు. మంత్రి వెంటనే ఉద్విగ్నుడై, ఇది అత్యంత ఆశ్చర్యకరం. నేను మీకు విన్నవించాలనుకున్నాను. నాకు కూడా ఇంచుమించు ఇలాంటి కలే వచ్చింది స్వామి. వారు నన్ను అలాగే ఆదేశించారు. ఆ వైశ్యుని, అతని అల్లుని ఇక్కడికి పిలిపించి ముందు సక్రమంగా సమగ్రంగా విచారిద్దాం అని మంత్రాంగంగా చెప్పాడు రాజు. ఆ ఇద్దరిని సభకు సగౌరవంగా తీసుకుని రమ్మని సైనికులను ఆదేశించి వారు వచ్చాక మర్యాదగా మీరెవరు, ఎక్కడి వారు అని ప్రశ్నించాడు. మహారాజా, నేను రత్నపుర నివాసిని, వణిజుణ్ణి. ఇతడు నా అల్లుడు. మేము వాణిజ్యానికై ఈ ఊరు వచ్చాము. దైవం మాలో తలవడంతో మీ సేవకులం మేము చోరుల వలె కనపడ్డాం. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మేమేదో మణులను, ముత్యాలను దొంగలించామంటున్నారు. నిజానికి అవి మా దగ్గరే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మాకు అవసరమే లేదు రాజేంద్ర. మేము దొంగలము కాము. మీరు సవిస్తరంగా విచారణ చేయడం మా అదృష్టం. మా ఆభరణాలు, ద్రవ్యాలు అన్నీ స్వయంగా చూడండి. తేడా స్పష్టంగా తెలుస్తుంది. వణిజుని మాటలను ఆలకించి రాజు పశ్చాత్తాపడ్డాడు. వారిని క్షమాపణ కోరాడు. వారి ఆస్తులన్నిటినీ తిరిగి ఇచ్చేయడమే కాకుండా తానే స్వయంగా వారికి వస్త్రాభరణాలను కానుక చేసి అతిథులుగా కొన్నాళ్ళుండమని కోరాడు. చివరి మాటకు మాత్రం సున్నితంగా అడ్డు వస్తూ సాధు, ఊరొదిలి వచ్చి చాన్నాళ్ళయింది, మాకు సెలవిప్పించండి అని కోరాడు. రాజుగారు వెంటనే కోశాధ్యక్షుని పిలిపించి వణిజుల నౌకను రత్నాదులతో నింపి రమ్మని ఆదేశించాడు. వారిని తానే స్వయంగా సన్మానించి రాజగృహంలో అద్భుతమైన భోజనం పెట్టించి వారు తెచ్చుకున్న ధనరత్నాదులకు రెట్టింపు విలువగల ద్రవ్యరాశులనిచ్చి వీడ్కోలిచ్చాడు. సాధు తన నగరానికి వారం రోజుల దూరంలో నావను నిలిపి తీరానికి వచ్చాడు. ఇంత జరిగినా అతనికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. సత్యనారాయణ స్వామి గుర్తుకి రాలేదు. ఇంకా ఊరుకుంటే ఇతడింకా అజ్ఞాన కూపంలో, అసత్య సాగరంలో మునిగిపోతాడని జాలిపడి భగవాన్ శ్రీ సత్యనారాయణ స్వామియే ఒక తపస్వి రూపంలో అతని వద్దకు వచ్చి, సాధు, నీ నౌకలో ఏముంది అని అడిగాడు. ఇతడు తన సహజ ధోరణిలో, స్వామి, మీకివ్వడానికి యోగ్యమైనది అందులో ఏమీ లేదు. అదంతా లతలతో, ఆకులతో, పూలతో నిండి ఉంది అని చెప్పాడు. తదాస్తు అని దీవించి వేసి స్వామి కాస్త దూరంగా వెళ్ళి ధ్యానముద్రలో వెలుగుల ప్రోవులాగా కూర్చున్నాడు. స్వామి అలా అనగానే అంతవరకు ధన రత్న కనకరాశులు బరువు వల్ల సగం దాకా నీటిలోనున్న నావ తేలికైపోయి పూర్తిగా నీటిపైకి తేలిపోయింది. అది చూసి గుండెలు గుభిల్మన సాధు వణిజుడు గబగబా నావలోకి వెళ్ళి చూసేసరికి ద్రవ్యరాశులు కనిపించలేదు. అతడు స్వామితో పలికిన వాక్కు అక్షర సత్యమైపోయింది. నావ నిండా లతలు, ఆకులే ఉన్నాయి. అతడు వెంటనే ఆ దెబ్బకు తట్టుకోలేక మూర్ఛపోయాడు. అల్లుని ఉపచారాలతో లేచి తెలివి తెచ్చుకొని గుండెలు బాదుకొని రోధించసాగాడు. వజ్రాయుధం దెబ్బతిన్న కొండలాగా కూలిపోయాడు. అల్లుడు ఇలా అన్నాడు, మామ, ఇది సామాన్య మానవులు చేయగలిగే పని కాదు. అంతా ఆ తపస్వి తదాస్తులోనే ఉంది. ముందు ఆయన శరణు వేడుదాం పద. ఇద్దరు ఆ తపస్వి వద్దకు వచ్చారు. కష్టం మీద గొంతు పెకల్చుకొని ఇలా అనగలిగాడు వణిజుడు, మహాబాగా, తమరెవరు? ఏ గంధర్వదేవతో సాక్షాత్ పరమాత్మయో అయి ఉంటారు ప్రభో. నేను మీ మహిమను లేశమాత్రమైనా తెలుసుకోలేకపోయాను.
నా అపరాధాన్ని మన్నించండి ఇలా అని ఆయన పాదాలపై పడిపోయాడు సాధు. తపస్వి రూపంలోనున్న శ్రీ సత్యనారాయణ స్వామి అతనిని లేవనెత్తి, నాయన, ఆనాడు చంద్రచూడుని సత్యనారాయణ వ్రత మండపంలో ప్రమాణపూర్వకంగా నీకు సంతానం కలిగితే సత్యదేవుని వ్రతం చేస్తానని ఉద్ఘాటించావు, గుర్తుందా? మరి నీకు సంతతి కలిగింది, ఆమెకు వివాహమయ్యింది, నీ సిరి సంపదలు గణనీయంగా పెరిగిపోయాయి, బందీగృహ ప్రాప్తి విముక్తి కూడా కలిగాయి. ఇంత జరిగినా నీకింకా సత్యనారాయణ వ్రతం చేయాలనిపించలేదు. మానవులకిచ్చిన మాటైనా దేవునికి చేసిన ప్రతిజ్ఞైనా తప్పితే అసత్య దోషం తగులుతుందని, అది మహాపాతకమని నీకు తెలియని ధర్మం కాదు కదా. కావున ఓరి మూఢాత్మ, నిన్ను ఆ పాతకం నుండి రక్షించడానికే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. సత్వరమే సత్యదేవుని స్మరించు. మిథ్యాభాషణం, ప్రతిజ్ఞాలోపం, దేవతా ఆజ్ఞం ఇలాంటివన్నీ పాపాన్ని పెంచే దోషాలు, కృత్యాలు. నువ్వు ఇవన్నీ చేశావు. భగవంతుని కనీసం స్మరించాలని కూడా నీకు అనిపించలేదు కదూ. అనుభవించు. వణిజునికి వెంటనే తన వల్ల జరిగిన ఆ అకార్యం తెలిసొచ్చింది. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. స్వామి, నీ వ్రతం ఇప్పుడే చేస్తా, నన్ను క్షమించు అని వెలుగెత్తి చెప్పాడు. వెంటనే అతడు చూస్తుండగానే తపస్వి సత్యనారాయణ స్వామిగా మారిపోయి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ సర్వమంగళ రూపాన్ని సాధువనిజుడు ఇలా స్తుతించాడు. స్వామిని ఇలా స్తుతించగానే సాధువనిజునికి నౌక బరువెక్కి పూర్వపు దశకు చేరుకుంది. వెంటనే అతడు తన గృహాన్ని చేరగానే 1,00,000 ముద్రలను పురోహితుని ద్వారా వెచ్చించి సత్యనారాయణ పూజను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి ప్రసన్నుడై, వచ్చ, నీ కోరికలన్నీ ఇక సుఖంగా నెరవేరుతాయి. పుత్ర పౌత్ర సమన్వితుడవై ఇక్కడ శ్రేష్ఠ భోగాలను అనుభవించి అనాయాస దేహాంతంలో నా లోకాన్ని చేరుకుంటావు అని వరమిచ్చి అంతర్ధానం చెందగా సానువనిజుడు తన గృహోన్ముఖ యాత్రను కొనసాగించాడు. సత్యనారాయణ రక్షితుడై సుఖ శుభ లాభ సమన్వితుడై వారం రోజులలో నగరానికి బాగా సమీపంగా వచ్చి ఒక వేగునిచే తన ఆగమన వార్తను ఇంటికి పంపించాడు. సాధు ఆ వేగు లేదా దూత వణిజుని శ్రీ లీలావతితో, అమ్మ, సఫల మనోరథులై అల్లుడు గారితో కలిసి విజయవంతంగా అయ్యగారు నదీ తీరాన్ని చేరుకున్నారు అని చెప్పాడు. ఆ సమయానికి ఆ సాత్వి కూతురు కళావతితో కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తున్నది. ఈ వార్త వినగానే మిగతా పూజ బాధ్యతను కూతురికి అప్పగించి ఆమె నదీ తీరానికి బయలుదేరింది. కళావతి కూడా తన సఖీగణంతో పాటు సత్యనారాయణ వ్రతాన్ని సంపూర్ణంగా నిర్వహించి అందరికీ ప్రసాదాన్ని పంచండి అని చెల్లులకు చెప్పేసి తాను ప్రసాదాన్ని స్వీకరించకుండానే పరుగున పతిదేవ సందర్శనార్థమై నదీ తీరం వైపు పరుగులెత్తింది. ఇలా సత్యనారాయణ భగవానుల ప్రసాదానికి అవమానం జరగడంతో కళావతి నదీ తీరాన్ని చేరగానే ఆమె భర్త ఉన్న నావ నదిలో మునిగిపోయింది. అందరూ దుఃఖమగ్నులైపోయారు. వణిజుడు మూర్ఛితుడైనాడు. కళావతి కూడా స్పృహ తప్పినదై నేల వాలిపోయింది. ఆమె శరీరమంతా కన్నీళ్లతో తడిసిపోయింది. స్పృహలోకి రాగానే, హా నాథ, నీకు బ్రహ్మ ఇట్లు వ్రాసెనా? హే విధాత, నీవు నన్ను నా పతి నుండి దూరం చేసి నా బ్రతుకును బుగ్గి చేశావు. పతి లేని జీవితం ఏ స్త్రీకైనా సగం నాశనమే కదా, నిష్ఫలమే కదా అని విలపిస్తూ, హే భగవాన్ సత్యనారాయణ, నేను నా పతి వియోగాన్ని భరించి బ్రతకలేను. ఇదిగో నదిలో ప్రవేశిస్తున్నాను. తప్పులేవన్నా ఉంటే క్షమించు అని స్వామికి చెప్పి నదిలోకి పోసాగింది. అలా వెళుతూ కూడా తన పతిపాదుకలను తలపై పెట్టుకొని, హే సత్యనారాయణ స్వామి, ఈ నదిలో నా పతి శయనించియున్న తలపై నా వైపే నా అడుగులు పడాలి గాక, నా కాయన నీ దయ వల్ల కనిపించాలి గాక అంటూ పోసాగింది. మరొక్క అడుగు వేస్తే మునిగిపోతుందనగా ఆకాశవాణి గట్టిగా ఇలా చెప్పింది, ఓయి సాధువనిజ, నీ కూతురు నా ప్రసాదాన్ని అవమానించింది. ఆమె మరలా ఇంటికేగి శ్రద్ధాభక్తులతో నా ప్రసాదాన్ని సేవిస్తే ఆమె పతి నావతో సహా కనిపించగలడు. చింతించకు. కళావతి హిత వాక్కుని విని ఆశ్చర్యచకితి అయి అలాగే చేసి నదీ తీరానికి వచ్చేసరికి ఆమె పతి తన నౌకతో సహా నిక్షేపంగా అన్ని నిక్షేపాలతో పాటు కనిపించాడు. అందరూ ఆనందంగా ఒకరినొకరు అభినందించుకొని ఇల్లు చేరగానే సాధు 1,00,000 ముద్రలను వ్యయపరిచి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పెద్ద ఉత్సవం నడిపించినట్లుగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. స్వామి వరమిచ్చినట్లుగానే
సుఖంగా జీవించి దేహాంతంలో వారంతా స్వర్గానికి వెళ్ళి ఆ తరువాత సత్యలోక నివాసాన్ని పొందారు. ఈ ఇతిహాసాన్ని భక్తిపూర్వకంగా వినేవారు కూడా విష్ణుదేవునికి ప్రీతి పాత్రులై తమ మనఃకామాలన్నిటినీ నెరవేర్చుకోగలరు. ఋషులారా, నేను నివేదించిన ఈ సత్యనారాయణ వ్రతం అన్ని వ్రతాలలోకి శ్రేష్టమైనది. బ్రాహ్మణ ముఖం ద్వారా జనించి చేయబడుతున్న ఈ వ్రతం, దీనిని మానవలోకానికి చెప్పినవాడు శతానందుడనే బ్రాహ్మణుడు కలికాలంలో అతిశయ పుణ్యప్రదం అని అనుగ్రహ భాషణాన్ని ఆపాడు సూత మహర్షి. ఇది శ్రీ సత్యదేవుని వ్రతకథలో 6వ అధ్యాయం. శ్రీ సత్యనారాయణ వ్రతకథ సర్వం సంపూర్ణం. కలశల ప్రసక్తి. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి భవిష్య పురాణ ప్రతిలో సత్యనారాయణ వ్రతం చేయడానికి ముందు ప్రొద్దున్నే 5 కలశాలను సిద్ధం చేసుకోవాలని మాత్రమే చెప్పబడింది. స్కాంద మహాపురాణంలో 1 కలశాన్నే సిద్ధం చేసుకోవాలని చెప్పబడింది. వ్రత ప్రారంభంలో మండపంలో పవిత్రీకృత వైశాల్యంలో బియ్యాన్ని పోసి నెరపి దానిపై ఒక వస్త్రాన్ని పరచి దానిపై కలశాన్ని పెట్టి దానిపై మరొక నూతన వస్త్రాన్ని ఉంచాలని, ఈ వస్త్రంపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ప్రతిష్ఠించాలని స్కాంద మహాపురాణం ఉపదేశిస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఒకనాటి అనుగ్రహ భాషణలో శ్రీ సత్యనారాయణ వ్రత ప్రసక్తి వచ్చినప్పుడు ఈ వ్రతంలో 5 కలశాలని వాడాలని చెప్తూ ఎలా వాడాలో కూడా ఉపదేశించారు. ఇలా మండప మధ్యంలో స్కాంద పురాణంలో చెప్పినట్లుగానే సత్యనారాయణ కలశను స్థాపించి దానికి కుడివైపు వరుణ కలశం, ఎడమవైపు అరుంధతి కలశం, స్వామి కలశంనకు వెనుక కుడి చివర లక్ష్మీనారాయణుల కలశం, ఎడమ చివర వాయు లేదా రుద్ర కలశం ఉండాలి. స్వామికి వలనే ఇతర దేవతలకు కూడా ప్రతిమలను కలశంలపై ప్రతిష్ఠించాలి. శ్రీ సత్యనారాయణ వ్రత కథ సర్వం సంపూర్ణం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.